దేశవ్యాప్తంగా మావోయిజాన్ని లేకుండా చేస్తామంటా ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దానికి గడువు కూడా పెట్టుకున్నారు. ఆ గడువు కూడా దగ్గర పడతా ఉంది. దగ్గర పడిన కొద్దీ మనం 2026లో కూడా అడుగు పెట్టబోతా ఉన్నాం. 2026 మార్చి 31 కల్లా ఈ యొక్క మావోయిజాన్ని అంతం చేస్తామని భీష్మించి కూర్చుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు లొంగుబాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసుల ముందట ఆయుధాలతో మరీ లొంగిపోతున్నటువంటి మావోయిస్టులను చూస్తూ ఉన్నాము. అటు ఎన్కౌంటర్లలో నెలకొరుగుతున్నటువంటి మావోయిస్టులను కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ యొక్క పరిణామాలన్నీ ఎలా కొనసాగుతూ ఉన్నాయి, దాదాపు 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక పరిణామాలపైన పూర్తి స్థాయి విశ్లేషణ చేయడానికి డెమోక్రటిక్ సోషలిస్టు మావోయిస్టు జంపన మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా నా ఇంట్రోలోనే కనబడతా ఉంది, మార్చి 31 డెడ్లైన్ పెట్టుకున్నారు. దానిలో భాగంగా లొంగిపోయినటువంటి వాళ్ళని తీసుకుంటా ఉన్నారు. అలాగే ఎన్కౌంటర్ల రూపంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలు మార్చి 31 తర్వాత ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? కాదు, ఇప్పుడు ఎలా ఉంటాయనంటే, ఇప్పుడు ఇది మార్చి 31 డేట్ అనేది మనం కొద్దిగా దాన్ని లాజిక్గా చూస్తే, అంటే మీకు డేట్ పెట్టిన 31 తర్వాత ఇక వేరే ఉంటుందంటే, మరి 37 దాకా అంటే ఖగార్ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి వాళ్ళు ఏమైనా సైలెంట్గా ఉన్నారా? చాలా విపరీతమైన ఎన్కౌంటర్లు, బూట్క ఎన్కౌంటర్లు యుద్ధం లాగానే చేస్తూ ఉన్నారు కదా, సీరియస్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే 31 దాకా మేము ప్రశాంతంగా ఉంటున్నాం, ఆ తర్వాత ఏదో ఉంటుందని అంటే మీరు ఇప్పటిదాకా అదే చేసారు. రేపు 31 తర్వాత కూడా ఏం చేస్తారు? 31 తర్వాత అంటే సపోజు ఇప్పుడు ఉన్న శక్తులు చాలా వరకు తగ్గిపోయినాయి, కానీ ఉన్న శక్తులు కూడా ఏదో ఒక రకంగా ఉన్నది కూడా కాలం తక్కువే కదా, ఇక 2-3 నెలలే కదా. ఈ 2-3 నెలలు ఏదో రకంగా ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఉంటే మరి ఆ తర్వాత ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? 31 దాటిందంటే వెంటనే డెడ్లైన్ దాటంగానే మొత్తం భస్మీపటలం అయిపోతుందా? అదేమి ఊహకందది, అది జరగదు అది. కాబట్టి ఈ డేట్ అనేది ఏదో నా దృష్టిలో బట్టి ఇది పార్స్ అది. సరే, వాళ్ళు ఖగార్ ఆపరేషన్ తోటి వాళ్ళు సీరియస్గా దాడులు చేస్తుండ్రు, చాలా నష్టపరిచారు, చాలామంది నష్టపోయినరు. దాంతోపాటు కూడా సరెండర్లు అంటే ఏమాత్రం కూడా ఉద్యమం కొనసాగించలేని ఒక పరిస్థితి లోపట, అంటే విజయావకాశాలు లేవు, విప్లవం విజయావకాశాలు దాని ద్వారా లేవు. దాని ద్వారా సాయుధ పోరాటం ద్వారా ఈ మార్గం ద్వారా ఇప్పుడున్న పరిస్థితి లోపట లేదు. రేపేమవుతుంది ప్రజలందరూ చైతన్యవంతమైనప్పుడు ఏంటిదనేది వేరే, కానీ ఇప్పుడున్న పొజిషన్లో లేదు. ఒకటి. రెండోది, అక్కడ ఉండి కూడా ఏమీ సాధించలేని పరిస్థితులు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా చాలామంది సరెండర్ అయినరు, లేదా సాయుధ పోరాటం అర్థం చేసుకొని అంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు, క్రమ పద్ధతి అంటే అన్నది అవమానమే, బాధాకరమే, కానీ ఒక తప్పని చర్చలు జరగవలసి ఉండే, చర్చలు జరగలేదు ముందు. కానీ వాళ్ళు సాయుధ పోరాటం విరమణ చేసిండ్రు. ముందు 250, 350, 450 అయింది. సరే, ఆ తర్వాత కూడా అవుతుండ్రు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అవుతుందో అంటే ఎక్కువగా దాదాపుగా పాటి నుంచి అంటే తుపాకులను మార్గాన్ని వదిలిపెట్టి రావడం అనేది దాదాపు 75% అయిపోయింది. అది ఈ సంవత్సర కాలంలో పట్ల కూడా ఉన్న 20-25% ఏదైతే ఉందో అది కూడా అసలు గతంలో పట్టినే కోఆర్డినేషన్ లేదు, సీసీది లేదు, కమిటీ మీటింగ్ లేవు. స్టేట్ కమిటీ మధ్యలో కూడా కోఆర్డినేషన్ ఎగిరిపోయింది. విత్ ఇన్ స్టేట్ కమిటీలో అది ఛత్తీస్గఢ్లో కావచ్చు, లేదా ఒరిస్సాలో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఉన్నాయి. ఇప్పుడు 3 స్టేట్లు కదా. తెలంగాణ అంటే ఇక సరే ఉన్నదేదో అది బార్డర్లో ఉంటుంది, వాళ్ళు ఉన్నారు కానీ. కాబట్టి ఇప్పుడు మొత్తంగా కూడా అటు ఒరిస్సా అంటే ఏఓబి అయిపోయింది, లేదా ఎంఎంసీ అయిపోయింది, అంటే రాష్ట్రాలు కూడా ఖాళీ అయిపోయినాయి కదా. కాబట్టి ఈ పరిస్థితి లోపల మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో అంటే అది అంటే ప్రజా సంఘాలు లేరంటే క్రియాశీలంగా లేరు. సానుభూతి ఉంది, సానుభూతి దేశంలో బ్రహ్మాండంగా ఉంటుంది. చనిపోతుంది కాబట్టి భారతదేశంలో విపరీతమైన అసలు ఈ ఏడాది కాలంలో బట్టి వాళ్ళకు సానుభూతి చాలా పెరిగింది దేశంలో, మామూలుగా కాదు. మనం ఒక్క ఇడుమాది కూడా గమనిస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఎంత చర్చ జరిగింది మనం చూసినాం కదా. అసలు విదేశాల్లో కూడా జరిగింది కదా, బసవరాజుదైనా జరిగింది, బసవరాజు కంటే ఇంక ఇడుమాది ఎక్కువ జరిగింది. అంటే ప్రజానీకంలో బట్టి ఏంటంటే ఒక రకమైన సానుభూతి వెల్లువెత్తింది. అయితే వెల్లువెత్తితే కానీ దాన్ని ఎవరు కోఆర్డినేట్ చేయాలి, దానికి సంఘటిత పరచాలి కదా. ఉన్నాయా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపట, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపట శాంతి చర్చల కాంచి మొదలైంది కానీ మనం చూసినాం. మనం శాంతి చర్చలు ఆరంభమైన తర్వాత పెద్ద ఎత్తున మీడియా చర్చ, మీటింగులు జరగడం, అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి, అన్ని పార్టీలు మద్దతు చేసినాయి. మొత్తం దాదాపుగా ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు చేసినాయి. మరి అంత పెద్దగా వచ్చిన దాన్ని కూడా ఏం చేసుకోగలిగినరు? అది వచ్చింది 3 నెలల తర్వాత కథం మళ్ళీ అయిపోయింది.
అంటే దాన్ని సంఘటితపరచుకోగలిగిన దాన్ని కరెక్ట్ వేలో తీసుకుపోగలిగిన నాయకత్వం లేదు కదా. లేకపోతే వాళ్ళే అసలు తప్పులు చేస్తున్నారు కదా. ఎవరైతే ముందు తీసుకుపోవాలనో బయట ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇక వాళ్ళకంటే కోపాలు కానీ వాళ్ళకంటే కోపాలు వస్తాయి. కానీ అసలు సమస్య ఎక్కడుందంటే వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా తీసుకుపోయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఎలాంటి తప్పులు చేస్తా ఉన్నారు? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏంటంటే వాస్తవంగా ఆ ప్రజా సంఘాలు అనేవి ఎప్పుడూ నిషేధించబడ్డాయి, లేవు. అయితే వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారు. వాళ్ళు వేరువేరుగా ఉన్న వాళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళు వివిధ ప్రజా సంఘాలు ఉండి వాళ్ళు వెనుకటి నుంచి సరే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని సపోర్ట్ చేస్తూ సరే వాళ్ళకు తోచిన పద్ధతిలో పట్ట వాళ్ళు కొన్ని చేస్తుండ్రు, తప్పలేదు అందులో. అయితే వాళ్ళకున్న అవగాహన ఏదైతే ఉందో అంటే వాళ్ళకు పూర్తిగా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆచరణ సంబంధించిన విషయాలు చాలా గ్యాప్ ఉంది. వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకు తెలియకపోవడమే కాకుండా కూడా వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణయుతంగా సంఘటితంగా వాళ్ళు ఒక మాట్లాడుకొని ఉన్న వాళ్ళు కారది. కానీ ఎవరికి దోచిన పద్ధతిలో పట్ట వాళ్ళు మాట్లాడడము, తర్వాత ఆ మాట్లాడే దాంట్లో పట్ట కూడా అంటే ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉదాహరణకు శాంతి చర్చలు స్టార్ట్ అయిన తర్వాత వాస్తవంగా మొట్టమొదటిగా వాళ్ళు శాంతి చర్చలను వాళ్ళు వ్యతిరేకించారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సరే స్టార్ట్ చేశారు. కానీ కరెక్ట్ వే లోపట కాకుండా మళ్ళీ దానికి రకరకాల పద్ధతుల లోపట దాన్ని సమస్యలు సృష్టించారు. అది చీలిపోయింది. శాంతి చర్చల సంఘం కూడా చీలిపోయింది. చీలిపోవడానికి కూడా వాళ్ళు కారకులైనరు. ఆ తర్వాత కూడా మనం చూస్తే ఇప్పుడు బయట అనేక మంది బుద్ధిజీవులు ప్రజాస్వామికవాదులు వాళ్ళందరూ కూడా మావోయిస్టులకు ఒక అంటే వాళ్ళ యొక్క క్షేమం గురించి చెప్పారు. దాదాపు 99%, కొద్దిమంది ఒకరో ఇద్దరో పూర్తి వ్యతిరేకులు వేరు, కానీ 99% వాళ్ళ క్షేమం గురి రకరకాలు చెప్తారు. వాళ్ళు చెప్పే దానిలో బట్టి కూడా సరే సాయుధ పోరాటాన్ని వదిలేయాలన్నారు, తర్వాత బయటికి రావాలి సాధ్యం కాదు అన్నారు. కానీ వీళ్ళకేమున్నది, వీళ్ళకి సాయుధ పోరాటం మనసులో ఉన్నది. సరే ఉంటే తప్పు, అది సరే వాళ్ళ ఆలోచన అది వేరే. కానీ వీళ్ళు ఎట్లా చూస్తారంటే మొత్తం వీళ్ళంతా కూడా ప్రభుత్వం పక్షాన ఉన్నారు, ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వ గొంతని మాట్లాడారు వీళ్ళు. ప్రభుత్వ గొంతు అంటారు, మళ్ళీ సాయుధ పోరాటం అంటారు. అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడడం లేకుండా ఇక వాళ్ళకు తోసింది ఇంక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఏంటిది ఇది? ఒక రకంగా అంటే నువ్వు ప్రభుత్వ గొంతుని మాట్లాడడం అంటే ఏంటిది అంటే మిత్రులతోటి నువ్వు ఎట్లా ఉండాలనో లేకపోవడే కదా. మిత్రుల నుంచి నువ్వు నేర్చుకోవాలి, లేదా వాళ్ళకి చెప్పవచ్చు, చెప్పాలి కూడా, చెప్పొద్దని కాదు, అన్నీ 100% కరెక్ట్ అని కాదు. కాబట్టి ఇది ఏంటిదని అంటే ఒక రకంగా ఒంటరి కావటానికి ఇవాళ చూడండి, ఇవాళ ఒంటరి అయిపోయింది కదా. ఇవాళ ఎవరు మద్దతు చేస్తుండ్రు? ఇప్పుడు ఇక వాళ్ళే పెట్టుకుంటారు కదా. మీటింగ్ పెట్టుకుంటే ఆ 10 మంది 20 మంది ఆ మీటింగ్ పెట్టుకుంటారు, వస్తారు తప్ప మొత్తం మరి అందరు రావటం లేదు కదా. తగ్గుతుంది అది. కాబట్టి అదే కాదు, ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్కౌంటర్లు అవుతున్నాయి, మాట్లాడుతుండ్రు. దాన్ని కూడా ఏంటంటే అందరినీ ఒక ఐక్యం చేసే పరిస్థితులు వాళ్ళు చేయలేకపోతుండ్రు. కాబట్టి మొత్తం ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సాయుధ పోరాటం సాధ్యం కాకనే అందులో ఒక బలమైన నాయకత్వం, ఒక పొలిట్ బ్యూరో మెంబర్సు, కేంద్ర కమిటీ మెంబర్సు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, చాలా సుదీర్ఘకాలం పనిచేసే కేడరు 250, 300, ఇప్పుడు 450 వచ్చేసాను కదా. కాబట్టి ఇంతమంది వస్తుంటే కూడా ఏంటంటే వీళ్ళకి అభిమానం ఉంటూ ఉండొచ్చు, కానీ ఏమన్నుంటే పార్టీ లోపట్టిన పార్టీ ఇస్తుంది, మాట్లాడుతుంది, తప్ప ఒప్ప. వీళ్ళు అసలు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు చెప్పిండ్రు, కొంత చెప్పిండ్రు. అసలే ఏమని లేదంటే వాళ్ళు కూడా కొద్దిగా తప్పుగా మాట్లాడిరు. వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు సాయుధ పోరాటం తప్పే నా దృష్టిలో, అనవసరంగా మాట్లాడిరు వాళ్ళు. కానీ వాళ్ళు ఇంతంతంటే దీనికి 1000 రెట్లు ఎక్కువగా వీళ్ళు బయట వాళ్ళు అన్నారు. వీళ్ళు విమర్శల పాలవుతున్నారు బయట ఉన్నోళ్ళు. మీకెందుకు సాయుధ పోరాట విరమణ అనేది అక్కడ సాధ్యం కాకనే వాళ్ళు స్పష్టంగా చెప్పి వస్తుండ్రు. సర్లేదో సరెండర్ అవుతుండ్రు, అది మారిపోతుంది. మీకు అది అర్థం కావటం లేదు. కానప్పుడు కొద్దిగా ఓపిక వహించండి, కొద్దిగా అర్థం చేసుకోండి అని అనేక మంది అనుభవం ఉన్నోళ్ళు చెప్తుండ్రు. లేదా మీరు ఎవరినైనా పోయి తెలుసుకోండి తప్ప తొందరపాటుతోటి సాయుధ పోరాట విరమణ చేసిన ద్రోహులు ఏజెంట్లు, ప్రభుత్వ మద్దతుదారులని మాట్లాడుతున్నారు. ఏమున్నదల్లా? అదేమన్నా నువ్వు ఏది మాట్లాడు, ఒకవేళ మాట్లాడితే సాయుధ పోరాటము అంటే ఇప్పటికీ వాళ్ళనేది తప్పే నా దృష్టిలో. కానీ వాళ్ళు ఏం మాట్లాడాలంటే సాయుధ పోరాటం ఎలా అంటే ఏ రకంగా దాన్ని మనం డెవలప్ చేయొచ్చో నువ్వు చెప్పుకో, అది చెప్పు. లేకపోతే దానికి పోయడానికి నువ్వు పంపు, ఎట్లా పంపుతావు పంపు మరి. కానీ వచ్చిన వాళ్ళని తిట్టడం ఏంటిది? ఇది
ద్రోహం ఏం ద్రోహం? అంటే బయటికి వచ్చిన వాళ్ళు ద్రోహులు, లోపల చనిపోయిన వాళ్ళు అమరులు అనేటువంటి మాటలు ఎక్కువ వింటా ఉన్నాం. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? అదే ఇప్పుడు అమరులు అంటారు రైట్. చనిపోయిన వాళ్ళను ఎవరైనా కీర్తిస్తారు, బాధే కదా. చనిపోయిన వాళ్ళు ప్రజల కోసం పనిచేసి త్యాగం చేశారు, నువ్వు కీర్తించాలి. కానీ కీర్తించడమే కాదు కదా నీ డ్యూటీ నువ్వు ఆల్రెడీ సాయుధ పోరాటానికి మద్దతు అన్నప్పుడు నువ్వు క్రియాశీలకమైన కార్యక్రమం చేయాలి కదా. క్రియాశీలకమైన కార్యక్రమం అంటే ఏంటిది? నువ్వు రకరకాల ప్రజా ఉద్యమాలు నువ్వు నాయకత్వం చేయాలి. ఇక్కడ ప్రజా ఉద్యమాలు కదా, లేదా ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా నువ్వు వేలాది లక్షలాది మంది, ఇప్పుడు లక్షలాది మంది కోట్లాది మంది కూడా సోషల్ మీడియాలో పట్ల మరి బాధపడ్డరు ఈడమా గురించి. మరి నువ్వు వాళ్ళందరినీ సంఘటితపరచు, విధులకు తీసుకురా. ఇది ఏది లేదు. ఓన్లీ సుందరే మీటింగ్లో లేదా ఇంకొకడ 50 మందితో 100 మందితో సభ పెట్టి అంటే పౌతు వాళ్ళని తిట్టుడు, ద్రోహులు తిట్టుడు ఏమున్నది అందులో? నువ్వు చెయ్యి, పోయి చేస్తున్నానే చెయ్యి. వాస్తవంగా పొజిషన్ ఏంటంటే వాళ్ళు గుర్తించవలసింది అసలు రూపం మారాలి. సాయుధ పోరాటం కనుక వదిలేస్తే కొంపలేమి అంటుకపోవాయి. ఏమాత్రం నేను ఏం చెప్తున్నానంటే ప్రజల్లో పట్ట కనుక లేదు కదా. ప్రజల్లో ఉంటే పోయేటోళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది పోయేటోళ్ళు. అసలు ఏం పోవటం లేదు. కళ్ళ ముందట అందరికి గుడ్డి అని కూడా కనబడుతున్నాయి, ఏమాత్రం కూడా పోవటం లేదు. ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా 25 ఏళ్ళ కాంచి ఎవరు పోయారు? 100-150 మంది కూడా పోలే. కాబట్టి ప్రజలు చైతన్యవంతం అయితే చైతన్యవంతం చేయాలి. మనం ఇప్పుడు నువ్వు చైతన్యవంతం చేస్తే దేశమంతా చైతన్యవంతమైనప్పుడు పోతారు. అప్పుడు తుపాకులు ఏమున్నదల్లా తుపాకులు ఇప్పుడు పోయే తుపాకులు తిప్పి కొడితే 2000 తుపాకులు కావు. ఈ 2000 తుపాకులు 2 కోట్ల తుపాకులను సంపాదించవచ్చు, వితిన్ 3 నెలలు సంపాదించవచ్చు అంటాను నేను. ప్రజలు కనుక చైతన్యవంతం అయితే ప్రజలు చైతన్యవంతం అయితే అన్ని సంపాదిస్తారు కదా. దాంట్లో పాడైంది అలా అన్నేం పెద్ద చరిత్రను. అంటే ఇప్పుడు రష్యా విప్లవం ఉన్నది, లెనిన్ నాయకత్వం ఇచ్చిన అక్టోబర్ విప్లవం ఉన్నది. మరి అప్పటి వరకు వాళ్ళకి ఏమైనా దళాలున్నాయా, సైన్యాలున్నాయా? వాళ్ళు డేట్ పెట్టారు వితింది. అంటే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో 10 days ది షుక్ ది వరల్డ్. ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ 10 రోజులు, ఓన్లీ 10 రోజుల్లో కూడా మొత్తం దేశాన్నంతా కూడా వాళ్ళు అది చేసారు. మొత్తం అదే పోలీసులు, అదే నావికా సైన్యం వాళ్ళే వచ్చేసారు కదా. అంటే పోలీసులు కూడా మిత్రులే అవుతారు కదా, వాళ్ళు శత్రులా? పోలీసులు అవుతారు, అందరూ అవుతారు. నువ్వు ముందు చేయాల్సిందంటే ప్రజలను చైతన్యవంతం చేయి. ప్రజలను చైతన్యవంతం చేయకుండా ఇవన్నీ ఏంటంటే సాయుధ పోరాటం అని అంటే అది ఏంటిది? అది సాయుధ పోరాటం అంతిమంగా గట్టినే వస్తుంది, ప్రజలు తిరగబడ్డప్పుడు వస్తుంది. కానీ అనవసరంగా కాకుండా ప్రజలు చైతన్యవంతం చేయి. బుద్ధి ఉంటే మనం చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరినీ సోషలిజం ఏందో ఎవరికి తెలియదు, ఇప్పుడు కమ్యూనిజం ఏందో తెలియదు. ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది, కమ్యూనిజం కూడా డౌన్ అయింది. ఈ డౌన్ అయిపోయిన దాన్ని కమ్యూనిజం ఏందో నువ్వు అర్థం చేయించు. నువ్వు ఇది ఏం అర్థం చేయించము? సాయుధ పోరాటం అంటే ఎట్లా? పూజ చేస్తావా? అదేమన్నా? తెలంగాణ నుంచి దాదాపు 54 మంది ఉన్నారు. దానిలో 5-6 మాత్రము సెంట్రల్ కౌంటీ మెంబర్స్ అంటూ డీజీపీ పలుమార్లు ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరు లొంగిపోయినా కానీ ఆ టైంలో అదే మాట చెప్తా ఉన్నారు. మీకున్నటువంటి అవగాహన మేరకు తెలంగాణ నుంచి ఇప్పుడు దళాలలో ఉన్నటువంటి వాళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్స్ గురించి మాట్లాడాలన్నారు. ఇప్పుడు ఈ లెక్కలేసిందో అంటే కరెక్ట్గా ఎవరు ఎంతమంది ఉన్నారని లెక్కలైతే అసలు నేను పార్టీలు ఉన్నప్పుడే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్న విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కులం లెక్క పెట్టుకోము, ఎవరు ఎంత అనేది ఇవన్నీ ఉండేవి. దాంట్లో పట్ట ఏ రాష్ట్ర కమిటీలు ఏంటి, కంపోజిషన్ ఏంటి ఇవి ఉంటాయి తప్ప ఇవన్నీ ఎవ్వరూ అక్కడ అవసరమే లేదు. తెలుగులో అవుతుంది, ఒరిస్సాలో అవుతుంది. అక్కడ కులమత భేదాలు, తర్వాత ప్రాంతాలు, భాషలు ఇవన్నీ కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ లెక్కలు ఎవరికి అవసరం? ఇక్కడ కేంద్ర ఇంటెలిజెన్స్ కావాలి, ఇక్కడ తెలంగాణ ఇంటెలిజెన్స్ కూడా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళు చెప్పేటి అంటే సుమారు కావచ్చు, ఎందుకంటే ఓవరాల్ తగ్గిపోయినారు కాబట్టి వాళ్ళు చెప్పే లెక్క కరెక్టే ఉండొచ్చు. 1-2 అటు ఇటు ఉన్నప్పటికీ కరెక్టే కావచ్చు. ఇక కేంద్ర కమిటీ నాయకులు అయితే అందాదా ఇక తెలుసు కదా, అది ఇప్పుడు అందరు చెప్తున్నదే అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు నేనేదో రాసని చెప్పడం కాదు, వాస్తవంగా తెలిసింది కూడా అందరికీ. గణపతి ఉన్నాడు, తర్వాత సంగ్రామ్ అంటే సత్యన్న లేదా మల్లారాజిరెడ్డి, ఆయనకి ఏ పేరు అని ఉండని మల్లారాజిరెడ్డి అంటారు, సంగ్రామ్ దాదా అంటాం మేము అక్కడ. తర్వాత ఇప్పుడు దేవ్జీ ఉన్నాడు, 3 తెలుగు వాళ్ళు. తర్వాత ఈ 3 కాకుండా కూడా ఇంకా గణేష్ ఒరిస్సాలో ఉన్నాడు అంటారు కదా, గణేష్ 4. తర్వాత ఇంకొకరు ఎవరు మన ఇంకా మరి ఇంకో 5వ మెంబర్ ఎవరో తెలియదు. మరి దామోదర్ని పెట్టుకుంటారా మరి ఎవరిని పెట్టుకుంటారా మనకు తెలియదు అది. కాబట్టి 5 ఉండవచ్చు. ఇంకా 2-3 అంటే సాగర్ అయితేనే పాతగా ఉన్నది, జార్ఖండ్లో ఉన్నాడు. తర్వాత అనల్దా అని ఉన్నాడు, అక్కడ పాతోళ్ళు వాళ్ళు. కాబట్టి ఇప్పుడైతే 7 మనకు కనబడుతున్నారు. అంటే వాళ్ళిద్దరూ బీహార్ జార్ఖండ్ వాళ్ళు. ఇంకెవరైనా ఉన్నారా మనకు తెలియదు. ఏదైనా తెలుగు వాళ్ళు 5, ఇంకో 2 7 లేకపోతే 8-9 మంది ఉండొచ్చు. మళ్ళీ పెట్టుకోవచ్చు వాళ్ళు.
కాబట్టి సరే చాలా తగ్గిపోయింది. ఇతర కూడా ఇంకా వాళ్ళు చెప్పే తెలుగు వాళ్ళు 54 అంటే వాళ్ళందరూ వేరు వేరు రాష్ట్రాలు ఉన్నారు. ఒరిస్సాలో ఉండొచ్చు, జార్ఖండ్ ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనే కంటే కూడా ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు ఒక రకంగా అది అంటే దెబ్బతింటూ అది అసలు కోలుకోలేని దెబ్బలు కూడా తింటుంది. అది 2024 సర్కిల్లో పట్టిన వాళ్ళు రాసుకున్నారు, చాలా విషయాలు రాసిరు వాళ్ళు. ఆ మొత్తం రాసిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఏముందనంటే పార్టీ పరిస్థితి చాలా చివరి అంచున అప్పటికే ఉంది. అసలు వాస్తవంగా నా ఉద్దేశ ప్రకారం అయితే వాళ్ళకి ఇంకా మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండే. ఆ నిర్ణయాలు సరిపోవని తేలిపోయింది కదా, నేను చెప్పుడు కాదు. వాళ్ళు ఇప్పుడు తేలిపోయింది కదా, సంవత్సరం తిరగక ముందుకే వాళ్ళ నష్టాలే తేలిపోయినాయి. అంటే 10-12 మంది కేంద్ర కమిటీ మెంబర్లు చనిపోవడు, 23 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోతే ఏమనుకోవాలి? సర్కులర్ ఏమన్నా కాపాడిందా? కాబట్టి కీలకమైన నిర్ణయం. నేను స్పష్టంగా ఏం చెప్తున్నట్టే వాళ్ళ నిర్ణయం ఆనాటికే ఇంకా 2024 ఆగస్టులో సాయుధ పోరాట విరమణ తీసుకోవాలి. వాళ్ళు స్పష్టంగా తీసుకొని ఎట్లా చేయాలనో వాళ్ళు ఎత్తుగడ లేచి ఏ రకంగా రావాలి. అది వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఆ తర్వాత చివరికి ఇక వీళ్ళు ఇప్పుడు అది లేదు కాబట్టి ఇక పార్టీలో బట ఇప్పుడు కేంద్ర కమిటీ మీటింగ్ లేవు, సమన్వయం లేవు, ఎవరికి చూసింది వాళ్ళు చెప్తారు. నుంచి ఇదంతా గమనిస్తున్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు లోపట ఉన్నటువంటి మళ్ళా రాజిరెడ్డి కానివ్వండి, గణపతి కానివ్వండి, దామోదర్ కానివ్వండి, వారికి మీరు ఇచ్చేటువంటి సలహా సూచన ఏమైనా ఉంటుంది? నేను వాళ్ళకి చాలా సందర్భాలు చెప్తున్నా. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏళ్ళ తరబడి పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు. కాబట్టి వాళ్ళు నమ్ముతున్నది అంటే ఒకటో వాళ్ళకు అంటే విప్లవ అవకాశాల గురించి వాళ్ళు ఆలోచిస్తుండ్రు. అంటే లేవని కూడా వాళ్ళకి చాలా అర్థమైనాయి. ఇప్పుడు పార్టీ పరిస్థితి వాళ్ళకి తెలుసు నాకంటే ఎక్కువగా. లేదా సోను ఎంతైతే చెప్పిండో సోను చెప్పిండు కదా, సోను కూడా చెప్పినాయి. వాళ్ళందరికీ ఏకీభావమే. ఏది పరిస్థితి? ప్రజా ఉద్యమాలు లేవు, నిర్మాణాలు లేవు, రిక్రూట్మెంట్ లేదు, ప్రతిఘటన లేదు, అనేకమైన ఏవి లేవు అనేది వాళ్ళకి తెలుసు. అయితే అయినా ఎందుకుంటుండ్రంటే ఒకటో లొంగిపోతామా, మేము తుపాయికి వదిలిపెట్టిపోవడం అంటే ఇది ఎంత అసలు అనేది ఒకటి ఉండొచ్చు. అంటే ఉంటుందిలే, ఎవరికైనా ఉంటుంది. నేనప్పుడైనా ఎవరైనా బయటికి రావాలంటే సరెండర్ కావాలనుకున్న ప్రతి మనిషికి ఉంటుంది. అక్కడ బయట వాళ్ళకి తెలియదు, కానీ ప్రతి మనిషి అంటే బయటకు వచ్చి ఇక్కడ లొంగిపోవాలని అంటే చాలా తీవ్రమైన మదన పడతారు. ఏమి ఉండదు, ఎవరు నవ్వరు. ఆడ పేపర్కు ఫోటోలు పోజ్ ఇచ్చేటప్పుడు ఒక్కో సందర్భంలో నవ్వు ముఖం పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెడతారు తప్ప మనసులో తీవ్రమైన బాధ ఉంటుంది. అది కాబట్టి ఇది తెలియదు, అది అంతరంగం ఎట్లుంటుంది అనేది. కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే అది ఉండొచ్చు. రెండవది కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎక్కడో కాడ ఇంకేదైనా ఇంకా కొంత మిగిలి మళ్ళీ నిలబెట్టలేకపోతామా అంటే మార్చి తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా ఎట్నో అట్లా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ చేయగలుగుతాం కదా. అంటే పరిస్థితులు ఏంటంటే మళ్ళీ దేశంలో మళ్ళీ విప్లవ పరిస్థితులు పెరుగుతాయి కదా, వస్తుంది కదా అనేది ఉండొచ్చు వాళ్ళకు. అంటే ఇప్పుడు పెరిగే మాట వాస్తవమే, కొంత పెరుగుతుంది. దేశంలో కూడా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ ఉంది కాబట్టి పెరుగుతుంది, రాదనేం కాదు. అంటే ఇది ఎంత వస్తుంది కావచ్చు అని వాళ్ళు అనుకుంటుండ్రు. కానీ అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు కూడా తెలిసిన విషయమే, కొంత తెలియదని వాళ్ళకేం తెలియదని నేను అనుకుంటలేను. ప్రభుత్వం మరింత 31 తర్వాత కూడా మరింతగా అదేమో వదిలిపెట్టదు కదా, అది చాలా సీరియస్గా, ఇంకా మరింత సీరియస్గా. అంటే ఇప్పుడు మార్చి 31 లోపే ఇప్పుడు నిన్న ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, జ్యోతిల పేపర్లో వచ్చింది, చాలా కేంద్రీకరిస్తారు. వాస్తవంగా వింటున్నావు, చాలా నుంచి వింటున్నావు. వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నాయి కూడా బలగాలు తక్కువ కదా మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడు ఉన్నది ఏంటంటే తెలంగాణలో కొద్దిమంది ఉంటారు, ఛత్తీస్గఢ్ బార్డర్లో కొద్దిమంది ఉన్నారు, ఒరిస్సాలో కొద్దిమంది ఉన్నారు, జార్ఖండ్లో కొద్దిమంది ఉన్నారు. మరి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి పూర్తి తెలుసు. ఇక నా పేపర్ వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నా, కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు చాలా తెలుసు కాబట్టి వాళ్ళు చాలా కేంద్రీకరిస్తే దెబ్బతింటారు కదా. ఇప్పుడు ఈ 2 నెలల కాలము వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మావోయిస్ట్ పార్టీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే మాత్రం చనిపోతారు, మనం వింటాం. మన పెద్ద నాయకుల నష్టాలు కూడా ఈయన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది బయటపడ్డ తర్వాత 31 బయటపడితే ఏమైనా బయటపడ్డట? ఏం బయటపడ్డట్టు కాదు. మళ్ళీ కంటిన్యూ జరుగుతాయి. వాళ్ళు ఏం వదిలిపెట్టరు. వాళ్ళు ఎంత 31 అయిపోయింది కాబట్టి ఇక మేము సపరేట్గా ఉంటామని అనుకోదు కదా ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ వాళ్ళు నా ఉద్దేశంలో అయితే అనవసరంగా చనిపోయినా కానీ నష్టమే కదా. 31 తర్వాత కూడా మీరు మిగిలిన ఏం చేయలేరు. ఏ రకంగా విప్లవ వెలుగు వస్తుంది అనుకుంటే భ్రమ, ఏమి రాదు. విప్లవ వెలుగు రాదు, ఇప్పటి రాదు, చాలా టైం తీసుకుంటుంది. ఈ జెడ్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ జెడ్ అని చెప్తూ ఉంటాము. జెడ్కి మావోయిజానికి ఎక్కడైనా సింక్ అవుతుందని అనుకుంటా ఉన్నారా?
ఈ జెన్జెడ్ అనేది ప్రజానీకంలో ఉండేందంటే వాళ్ళు చైతన్యం చేసిన వాళ్ళు అదొక రివోల్ట్ వచ్చేసింది అది. ఆ జెన్జెడ్ అనేది కూడా ఇప్పుడు జెన్జెడ్ రావాలంటే ఇక్కడ నుండి చేయాలి కదా. ఇక్కడ నుండి నువ్వు చేయకుండా అడవి నుండి వాళ్ళు ఏం చేస్తారు? కనీసం ఒక ప్రకటన కూడా మరి చేసే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు 4 రోజుల క్రితము ఆదిలాబాద్ లోపల వాళ్ళు అరెస్ట్ అన్నారు, తర్వాత సరెండర్ అన్నారు. అసలు ఏంటిదో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు కదా. కనీసం ఏంటంటే మరి సరెండర్ ఏంటి తప్పు, లేకపోతే లేదు వాళ్ళని మేము అడవిలోకి పంపితే ఏంటంటే వాళ్ళు తప్పుడు పద్ధతిలో కూడా సరెండర్ అయినరు, లేదా వాళ్ళ ఇన్ఫార్మర్లు ఉండి ఏమీ వాళ్ళు చెప్పలేరు కదా. ఏం చెప్పలేరు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది. వాళ్ళు వెంటనే ప్రతి విషయాన్ని ఇప్పుడు మనకు విజయవాడలో ఒకటి 50 మంది అరెస్ట్ అయ్యారు ఇడ్మాతో పాటుగా. మరి ఇడ్మా ఎందుకైనా చెప్పిన అవి కరెక్ట్ ఇడ్మా, మరి మిగిలిన 50 మంది గురించి చెప్పారు ఇప్పటికీ చెప్పలేకపోతుండ్రు కదా. కాబట్టి ఈ పరిస్థితులు అన్నీ గమనిస్తే ఏంటంటే చాలా వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఒక రకంగా దాన్ని పట్టుకొని ఉన్నారు కానీ అనవసరంగా చనిపోతుండ్రు. రకరకాలుగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతున్నాయో మార్చుకోవాలండి. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు, అనవసరంగా చనిపోకండి, మీరు బయటకు వచ్చేయండి తప్పనిసరి. నేను చెప్తున్నా మీరు మళ్ళీ ఆలోచించండి. ఏదున్నా అంటే ఇప్పుడు ఏదో బయటికి రాగానే విప్లవం తెస్తారని ఏం లేదు. సోను కానీ ఆశను కానీ ఇప్పుడే రేపే మాపై విప్లవం తెస్తారని వాళ్ళు చెప్పలేదు. అది జరగదు. చాలా కష్టపడాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి, ప్రజల బుర్రల్లో ఉన్నది మార్చాలి కదా. ఎక్కడ అంత ఈజీ కాదు. అది మార్చకుండా నీకు ఎక్కడ జరుగుతుంది? కాబట్టి అది చాలా కష్టపడాలి. అనేక మంది ఉన్న మావోయిస్టు పార్టీ కాదు, సమాజంలో అనేక మంది అనేక రకాలుగా ప్రజలు భావిస్తూ వస్తుంది. ప్రజలు భావించకపోతే తలకాయ కింద పెట్టి కాళ్ళ మీద పెట్టినా ఈ దేశంలో విప్లవం రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు భావిస్తే మార్క్సిజం అదే చెప్పింది కదా, ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి ఆ ప్రజలతో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో ఉంటూ వాళ్ళకు మనం ఆ విషయాలు మార్క్సిజం చెప్తూ సోషలిజం వాళ్ళు అర్థం చేసుకుంటూ వస్తుంది, లేకపోతే రాదు. ఇదే సందర్భంలో దాదాపు 7 పదులు 8 పదుల వయసు దాటినటువంటి వాళ్ళు కూడా దానిలో కనబడుతుంది. మళ్ళీ రాజిరెడ్డికి అయితే 80 సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు. ఇలాంటి వయస్సు దాటిన తర్వాత కూడా దానిలో ఉండడానికి ఇంకా ఎందుకు వాళ్ళకు అలా ఉండాలనేటువంటి ఆశ ఇంకెందుకు కలుగుతూ ఉంది? ఇప్పుడు ఆశ అంటే 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఏముంటే ఆశలు ఈడికొచ్చి మాత్రం సుఖాలు పొందుతూ ఉంటుందా? సోనుకు మాత్రం ఉందా? ఆయనకు 70 ఏళ్ళు ఉన్నది కాబట్టి ఏం సుఖాలు పొందుతారు అనుకుంటారు? వాస్తవంగా సోను వచ్చిన కాంచి ఆయన ఇప్పుడైతే మాత్రం ఇప్పటికీ ఈ తిట్లన్నీ తింటాడు కదా పాపం. అక్కడన్నీ గోసపడ్డాడు. ఇప్పుడు ఈ తిట్లు ఏవో రోజు తిడుతుండ్రు. కాబట్టి ఇప్పుడు వీడికి వచ్చినా కానీ అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఏమున్నది, వీడికి పోతే మాత్రం ఏమున్నది, ఏడైనా ఇంకో 1 ఏడాదో 2 ఏళ్ళో 4 ఏళ్ళో ఉంటుంది, చచ్చిపోతాం. కాబట్టి ఇప్పుడు ఇట్లా చచ్చిపోతారన్న పేరు ఉంటుంది కదా అనేది అనుకుంటారు. కాబట్టి అట్లా కాదు. 1 ఏడాది ఉన్నా 2 ఏళ్ళు ఉన్నా 4 ఏళ్ళు ఉన్నా చెయ్యొచ్చు, చాలా చేయొచ్చు. ఈ సమాజంలో బట్ట చైతన్యవంతం చేయడానికి ఒక అంటే వచ్చే యువతరానికి ఒక దిశానిర్దేశం చేయొచ్చు. సోను చేయగలుగుతాడు, నేను చేయగలుగుతా, సంగ్రామ్దా చేయగలుగుతాడు, దేవ్జీ చేయగలుగుతాడు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఉంది, వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి నువ్వు ఏమి చేయగలుగుతా అది చెయ్యి. నువ్వు రాయి, నువ్వు మాట్లాడు, డైరెక్షన్ లేదా నిర్మాణం డైరెక్షన్ ఇక్కడ తప్పనిసరిగా ఎన్నో చేయొచ్చు. కాబట్టి చేసింది అది గొప్పదే, వెనకడిది. అది ఇప్పుడు దానికి లేదు. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి కొత్త పద్ధతులు చేయి. నీ సిద్ధాంతం వదులుకుంటలేవు కదా. నువ్వు కమ్యూనిజాన్ని వదులుకుంటలేవు, మార్క్సాన్ని వదులుకుంటలేవు. నువ్వు నూతన ప్రజాస్వామ్య విప్లవం అంటావా, సోషలిజం అంటావా, నువ్వు ఏదంటావో అదే. నువ్వు ఏదన్నా గదే కమ్యూనిజం, ఏదన్నా గదే. కాబట్టి ఏదన్నప్పటికీ మీరు అర్థం చేసుకునేది అవుతుందో మీరు ఇక్కడ ప్రజలకు చెప్పండి. మీరు ఉత్తగా ఉండండి, ఉండి చెప్పండి ఏమున్నదిలా. ఇక్కడికి వచ్చి యువకులు అర్థం చేసుకుంటారు కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఈ దేశంలో గొప్ప ప్రఖ్యాతిగా అంచింది, పెద్ద పేరుంది. మరి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చరిత్ర వారసత్వాన్ని మీరు ముందు తీసుకుపోవాలనంటే మీరు చచ్చిపోతే ఎవరు తీసుకుపోడు. మీరు ఉండి బతికుండి మీరు నలుగురికి 4 చెప్పండి, 4 చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. కాబట్టి అది నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించండి. ఇక్కడే కాదు, అక్కడ ఒరిస్సాలో గణేష్ ఉన్నా, లేకపోతే సాగర్ జార్ఖండ్లో ఉన్నా, ఎవరైనప్పటికీ మీరు ఇప్పుడు మీ మధ్యన మీ కమిటీ అంతా కూర్చోదు, మాట్లాడుకోలేదు. నాకు తెలుసు ఇంటెలిజెన్స్ వాళ్ళు. నాకేంది ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎప్పుడో తెలుసు, అందరికీ తెలుసు. లోకం అంటే సాధారణ ప్రజలకు తెలియదు, అందరికీ తెలుసు. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ విధానాన్ని, మీ లైన్నే మార్చండి, మీ సిద్ధాంతం మీరు ఉంచుకోండి. ఇదే నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇప్పటివరకు ఏమైనా ఈ ఖగర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటెలిజెన్స్ నుంచి కానివ్వండి, ప్రభుత్వాల నుంచి కానివ్వండి, ఏదైనా సమాచారం కోసమో లేకపోతే మీ పైన నిఘా పెట్టినటువంటి సందర్భాలు అట్లా ఏమైనా మీరు ఎదుర్కొన్నారా?
ఇక వాళ్ళు నిఘా పెట్టేది ఏంటండి, నేను ప్రతి మాట నేనే మా మాట నా వాట్సాప్ ఛానల్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతాను, వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీ దాంట్లో మాట్లాడినా చూస్తారు కదా. నా ఫేస్బుక్లో ఒకటి కూడా నా ఫాలోవర్స్లో ఒకటి ఉంటే ఫాలోవర్స్ కూడా ఉంటారు ఇంటెలిజెన్స్, వాళ్ళు ఏమంటాడు జంపన్న చూస్తూనే ఉంటారు. ప్రతి క్షణం నేనేం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలుసుగా. కొత్త విషయం ఇంకా వాళ్ళకి ఏం కావాలి, నేను అదనంగా వాళ్ళకి చెప్పేది ఏం లేదు, వాళ్ళు నన్ను అడిగేది ఏం లేదు. కాబట్టి నా జీవితమే అది అయిపోయింది కదా. పొద్దున్న లేస్తే నేను కమ్యూనిజం గురించి నేను నా రాజకీయాలను బహిరంగం, నా రాజకీయాలు ఏవైతున్నా బహిరంగము. గింత కూడా నాకు రహస్యం లేదు రాజకీయాల విషయంలో. నేనేమి రాజకీయాల విషయంలో నేను భయపడను. నేనేమి నిర్మాణం చేస్తున్నాను రహస్యంగా, నేను నిర్మాణం చేస్తున్నా, నేను చేయటం లేదు. కాబట్టి రాజకీయాలు బహిరంగం కాబట్టి చూసుకుంటూ నేను చట్టబద్ధంగా ఉన్నా, నేను చట్ట వ్యతిరేకంగా లేను. ఈ రాజ్యాంగం పరిధి లోపల నేను చట్టబద్ధంగా ఉండి మాట్లాడుతున్నా. కాబట్టి ఇప్పుడు ఇంకా నా పైన కొత్త నిఘా వాళ్ళు ఏం పెడతారు? వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఓటేసిరా అన్న మీరు? నేను ఓటేసినా లేదని కాదు, నేను అంటే పార్టీలో ఉన్నప్పుడు అందులో డాక్యుమెంట్ రాసిన దాంట్లో భాగంగానే ఆనాడే రాసిన విషయం ఏంటంటే, లాస్ట్కి వచ్చే ముందట తప్పనిసరిగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కానీ మావోయిస్ట్ పార్టీ కానీ అంటే బహిరంగంగా కూడా ఎన్నికల్లో పాల్గొవాలి, నిలబడాలి అనే విషయాన్ని కూడా నేను చెప్పిన. గత సంవత్సరం కూడా నేను 2 వ్యాసాలు రాసిన ఎలక్షన్ల విషయంలో. తప్పనిసరిగా నీకెంత బలం ఉన్నప్పటికీ, నీకు ఒక నియోజకవర్గంలో 10 మందే ఉన్నప్పటికీ ఆ 10 మందిని ఆర్గనైజ్ చేసుకొని నువ్వు రాజకీయ ప్రచారం చేయి. తక్కువ ఖర్చు పెట్టుకో, వాళ్ళ ఖర్చు కాదు, తక్కువ ఖర్చు పెట్టుకో. 10 మందో 50 మందో 100 మందో అవుతారు. కాబట్టి దాని ప్రకారంగా ఆర్గనైజ్ చేయమని చెప్పాను నేను. నీ ఓటు నీకు సంబంధించిన అవగాహన ఏందో వేరే వాళ్ళకేకు, నీ ఓటు నీకంటే నువ్వు పెట్టే సంస్థకు. కాబట్టి అది చేసుకోవాలనే విషయాన్ని నేను చెప్తున్నా. కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైనా చేసుకోవాలని చెప్తున్నా. లేదా కమ్యూనిస్టులు తమ మిత్రులు అంటే ప్రజాస్వామిక వాదులకు ఓటేయమని చెప్పొచ్చు, లేదా కమ్యూనిస్టులకు ఓటేయమని చెప్పొచ్చు. ఈ విషయాన్ని నేను మొదటి నుంచి చెప్తున్నా. అయితే అంటే ఇప్పుడు ఎన్నికలు పోతేనే సోషలిస్టు వస్తుందని నేను చెప్పను. అది రాదు, సోషలిజం ఏం రాదు. కానీ కొంతవరకు ఉపయోగపడుతుంది. కొంతవరకు ప్రజల సమస్యను పరిష్కరించడానికి ఒక సంస్కరణ దృక్పథంతో సంస్కరణగా కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్నికలు నిలబడాలి. ఎన్నికలు బహిష్కరించడం తప్పు. ఎన్నికలు బహిష్కరించడం అంటే చాలా నష్టము. ఎవరికి ఉపయోగం అంటే అది బూర్జువా పార్టీకి ఉపయోగము, అంటే ఇంకొక పార్టీకి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు బహిష్కరిస్తున్నావు, వాడు ప్రమాదకారి, వాడిని దాడి చేయాలి, వాడు డేంజర్ అంటాం. వాడు డేంజర్ అంటే మరి మిగిలిన వాడు మంచివాడు అన్నట్టే కదగా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది నష్టం చేకూరుస్తుంది. కాబట్టి మన ఓటు మనకే, మన ఓటు ఇంకొక పార్టీకి కాదు, మన ఓటు మనకే. మన వాళ్ళను మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. దీని ద్వారా సోషలిజం రాదు, కానీ ప్రజల యొక్క అంటే కొంతవరకు మన సంస్కరణ వరకు కొంతవరకు ఉపయోగపడుతుంది, కొంతవరకే. కాబట్టి నువ్వు సోషలిజం కావాలంటే నువ్వు చైతన్యం చేయాలి రాజ్యాధికారం. అది వేరే పద్ధతిలో వస్తుంది, ఇట్లా రాదు. ఇది నేను చెప్పే విషయం. ఇది జంపన్న చెప్తున్న మాటలు. మొత్తం మీద ఇక సాయుధ పోరాటం అనేది రూపు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఇక బయటికి వచ్చి వారి యొక్క ప్రాణాలను కాపాడుకుంటూ ఉన్నన్ని రోజులు కూడా ఖచ్చితంగా వారి యొక్క సంఘాన్ని డెవలప్ చేసుకోవచ్చు, లేదంటే ప్రజలను చైతన్యం చేయొచ్చు అనేటువంటి మాటను కూడా వారైతే చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి. ప్రభుత్వాలు వారి యొక్క పంతా మారడం లేదు. ఇటు లోపల ఉన్నటువంటి వారు కొంతమంది కొంతమంది లొంగిపోతున్నప్పటికి కూడా కొంతమంది ప్రాణాలను కూడా తీసుకుంటున్నటువంటి సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఇంకా కొనసాగుతుంది, ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.